ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వితంతులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ పెన్షన్దారులను మోసం చేసిందని, ప్రభుత్వం ఇవ్వదు, ప్రతిపక్షం అడగదు, ఇచ్చేటోడు ఇవ్వడు, అడిగేవాడు అడగడంటూ ప్రభుత్వంపై అటు ప్రతిపక్షంపై మండిపడిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పీనపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోదరి సోదరులారా, ముఖ్యంగా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులారా, ముందుగా మీకే ఒక విజ్ఞప్తి. మీ సహాయ సహకారాలతో ఎంతో మంది నాయకులు ఎదిగారు. మీ సహాయ సహకారాలతో ఎన్నో సమస్యలు పరిష్కారమైనవి. మీడియా అందించిన సహకారంతో దయచేసి చాలా అత్యంత పేద వర్గాలకే పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ మీద ఆధారపడే వాళ్లను ప్రభుత్వం మోసం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతగా వ్యవహరించలేని పరిస్థితిలో ఎంఆర్పీఎస్ వీళ్ళ పెన్షన్ కోసం ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్న సమయంలో మీ దగ్గరకు వచ్చాం. మీ సహాయ సహకారులు వాళ్ళ జీవితాల్లో కొంత వెలుగు నింపడానికి, వాళ్ళ పెన్షన్ పెరగడానికి దారితీసే విధంగా మీ అండదండలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు 6,000 పెన్షన్ వికలాంగులకు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పెన్షన్ పెంచట్లేదు. అదే సమయంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి మాటిచ్చి ఓట్లేసుకొని గద్దెనెక్కి 20 నెలలు అయిపోతున్నా పెన్షన్ పెంచలేదు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ మీద ఆధారపడే వాళ్లకు మోసం చేసింది. నేను దేశవ్యాప్తంగా చూస్తున్నా, ఎవరన్నా పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తే నెలకో, 2 నెలలకో, 3 నెలలకో పెన్షన్ పెంచి ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితిలో కనీసం 50 లక్షల మంది దాకా ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. అందులో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇంకా చాలా వర్గాలకు, పేద వర్గాలకే పెన్షన్ దక్కాలి, కానీ 20 నెలలు గడిచినా పెన్షన్ ఎందుకు పెంచట్లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఎవ్వి కూడా బాధ్యతతో మాట్లాడతలేదు. పెంచాల్సిన వాళ్ళు పెంచట్లేదు, అడగాల్సిన వాళ్ళు అడగట్లేదు. ఇట్లాంటి సమయంలో పెంచుతావా లేదా గద్దె దిగిపోతావా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే హైదరాబాద్ లో బహిరంగ సభ జరగబోతుంది సెప్టెంబర్ 3వ తారీఖున. మీరందరూ దానికి తరలి రావాలని కోరడం కోసం మీ దగ్గరికి నేను వచ్చాను. నా పాత్రికేయ మిత్రులారా, 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నది. వికలాంగులకు 6,000 ఇస్తాం, వృద్ధులు, వితంతులకు 4,000 ఇస్తాము అని. ఎప్పుడు ఇస్తామన్నారు? ఈ నెలలో ఎన్నికలు ఓట్లు పడే నెల అది. ఈ నెలలో కేసీఆర్ ను గద్దె దించితే వచ్చే నెలలో మేము అధికారంకి వచ్చి ఇస్తాము అని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ మాట్లాడిన మాట. 20 నెలలు గడిచిపోయింది, ఈయన పెంచడు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా, ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పాడు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టినప్పుడు వాళ్ళ అధికార పార్టీ, మేము మళ్లీ అధికారంకి వస్తే వికలాంగులకు 6,000 పెంచుతామన్నారు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ అది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికార పార్టీ మేనిఫెస్టో పెట్టింది బీఆర్ఎస్, వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నదే, ఒకైనా ఇవ్వడు, ఇంకొకైనా అడగడు. 20 నెలలు గడిచిపోయింది, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు.
దానివల్ల ఒక్కొక్కరు ఎంత నష్టపోయినరు అని అంటే వికలాంగులైనా నెలకు 2000 నష్టపోయినరు, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఎవరైనా నెలకు 2000 నష్టపోయినరు. అట్లా 20 నెలలు నెలకు 2000 నష్టపోవడం అంటే ఒక్కొక్కరు 40,000 నష్టపోయారు. అది వృద్ధులైనా కంతే, వితంతులైనా కంతే, వికలాంగులైనా ఎవరైనా సరే ఒక్కొక్కరు 20 నెలలు 40,000 నష్టపోయారు. ఒక్కొక్కరు 40,000 నష్టపోవడం అంటే ఈ రాష్ట్రంలో రమారమి 50 లక్షల మంది పెన్షన్ పొందే పేదవాళ్ళు ఉన్నారు. నెలకు ఆ విధంగా 1,000 కోట్లు నష్టపోయారు. అందరికి దక్కాల్సిన సొమ్ము 1000 కోట్లు, ఒక్కొక్కరికి 2,000, 20 నెలలుగా 40,000, నెలకు ఖర్చు 1000 కోట్లు. 1000 కోట్లు నెలకంటే 20 నెలలుగా 20,000 కోట్లు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళకు అందకుండా 1000. ఇక్కడ ఈ 20 నెలలుగా 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి దక్కాల్సిన డబ్బు ఎటుపోయింది, ఎవరికి ఇచ్చారు అని అనడానికి ఉంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విషయం చెప్పింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు కేటాయించమని చెప్పారు. రైతు రుణమాఫీ కింద 20,000 కోట్ల రూపాయలు కేటాయించిన డబ్బు ఎక్కడిదంటే నా వికలాంగుల సొమ్ము, నా వృద్ధుల వితంతుల డబ్బు తీసి, పేదల డబ్బు తీసి ఉన్నోళ్ళు ఖర్చు పెట్టినప్పుడు జరిగింది. ఇటు 20,000 కోట్లు ఇటు నష్టపోయినరు, ఆ డబ్బు అటు రైతులకు ఇచ్చేసారు. రైతులంటే ఎవరు, వికలాంగులంటే ఎవరు? రైతులంటే భూములు ఉన్నోళ్ళు, వికలాంగులంటే కాళ్ళు లేనోళ్ళో, చేతులు లేనోళ్ళో, కళ్ళు లేనోళ్ళో, నోరు లేనోళ్ళో, లేదా ముసలోళ్ళు అంటే వృద్ధాప్యంలో ఉన్నోళ్ళో, చివరి జీవితం గడుపుతున్న వాళ్ళు, వితంతులు అంటే భర్త చనిపోయిన తర్వాత బిడ్డలు పోషించుకోవడం కోసం పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు. వీళ్ళ డబ్బు, పేదల డబ్బు దోషి భూస్వాములకు ఆయన కట్టబెట్టినట్టు అయిపోయింది. ఇక్కడ 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే అడగని కేసీఆర్, 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే ఏనాడు అడగని కేసీఆర్ ఇక రైతు రుణమాఫీ కింద ఏం మాట్లాడుతున్నాడంటే, రేవంత్ ఏమో మేము 20,000 కోట్లు కేటాయించామంటే ఇంకా 10,000 కోట్లు ఎప్పుడు కేటాయిస్తావో చెప్పమని ఈయన అడుగుతున్నాడు. ఇంకా 10,000 కోట్లు రైతు రుణమాఫీ కింద ఎప్పుడు కేటాయిస్తావో చెప్పమంటున్నాడే గాని 20 నెలలుగా పేదవాళ్ళ పెన్షన్ ఎందుకు పెంచలేదని మాత్రం ఒక్క మాట కూడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతలేడు. ఇద్దరు అటువైపే ఉన్నారు. కారణం ఏంటంటే పెన్షన్ మీద ఆధారపడే కుటుంబాల్లో వాళ్ళు పుట్టలే. పెన్షన్ వస్తేనే ఆ నెల గడుతుందనుకునే పేద కుటుంబాల్లో వాళ్ళిద్దరు పుట్టలే. వాళ్ళు భూస్వాముల కుటుంబంలో పుట్టిండ్రు. నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసిన రేవంత్ రెడ్డి గారిది, మా తాత ముత్తాతల కాలంలో మాకు 800 ఎకరాల భూమి ఉన్నది అని అన్నాడు. ఈ 800 ఎకరాల భూమి ఉన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు అవసరం ఉన్నది? పెన్షన్ వస్తేనే బతుకుతారనే ఆలోచన వాళ్ళకి అవసరం లేదు కదా. కేసీఆర్ ఎక్కడ పుట్టిండంటే పెద్ద గడిలోనే పుట్టిండు, ఇప్పుడు గడిలోనే ఉంటుండు కదా. అంటే గడిలో పుట్టినోళ్లకు, బంగ్లాలో పుట్టినోళ్లకు, 100 ఎకరాల భూస్వాముల కుటుంబంలో పుట్టినోళ్లకు పేదల బాధలు తెలియవు కాబట్టినే ఆయన వర్గం ఉన్నత వర్గం కాబట్టినే భూస్వాములకు దోషిపెట్టగల కేసీఆర్ ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇంకా మరింత దోషిపెట్టమని చెప్పి కేసీఆర్ అడుగుతున్నది కానీ పేదవాళ్ళ పెన్షన్ గురించి మాత్రం రేవంత్ రెడ్డి పెంచడు, కేసీఆర్ అడగడు. ఇట్లాంటి పరిస్థితిలో పేద వర్గాల బిడ్డగా ఖచ్చితంగా పెన్షన్ పెంచేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి రేపు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టబోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.